Okay, good morning, students. Today we are discussing relationship set in ER model. So relationship means a relationship is a association between two or more entities is called relationship. For example, if you want to create a relation from one entity to another entity or two or more entities, there exists one type of association. That association is called relationship. So relationship means it is a how to present, how to display relationship in ER diagram through the diamond symbol. So మనం యాక్చువల్గా ER మోడల్లో రిలేషన్షిప్ని మనం ప్రజెంటేషన్ చేయాలంటే ఏ సింబల్ ద్వారా ప్రజెంట్ చేస్తామంటే డైమండ్ అనే సింబల్ ద్వారా ప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ ఎ డైమండ్ సింబల్ ఫర్ రిలేషన్షిప్ సింబల్. బట్ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ ఈజ్ అన్ అసోసియేషన్ అమాంగ్ సెవరల్ ఎంటిటీస్. సో ఎంటిటీ మీన్స్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని ఇక్కడ ఏమంటామంటే ఎంటిటీ అని అంటాం. ఎంటిటీస్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఏ రిలేషన్షిప్ సెట్ is set of relationship of the same type. Formally it is mathematical relations. Okay, E1 E2 are entity sets, R is a relationship. Okay, ఇక్కడ customer and borrow and loan, customer and loan, these two are called entities. మరి కస్టమర్ ఎంటిటీకి లోన్ అండ్ ఎంటిటీకి ఒక రిలేషన్ ఫామ్ అయింది. ఏం రిలేషన్ ఫామ్ అంటే బారో అనేది ఇట్ ఈజ్ ఎ రిలేషన్. సో లోన్ తీసుకుంటున్నాడు కస్టమర్. ఓకే, మరి ఇక్కడ it is a relationship. Okay, and in relationship there exist mapping cardinalities. Mapping cardinalities means it is a it is also called cardinality ratio. Cardinality ratio means express the number of entities to which another entity can be associated through the relationship set. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంటిటీ సెట్ అనదర్ ఎంటిటీ సెట్లో, ఎంటిటీ సెట్ అంటే ఏమి? ఎంటిటీ సెట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్. గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్ ఈస్ కాల్డ్ ఎంటిటీ సెట్. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ఏ క్లాస్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో క్లాస్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సిమిలర్లీ గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్ ఈస్ కాల్డ్ ఎంటిటీ సెట్. సో ఒక ఎంటిటీ సెట్లో ఉన్న ఎంటిటీస్ అనదర్ ఎంటిటీ సెట్లో ఉన్న ఎంటిటీస్ ఏ ఫామ్లో రిలేషన్ ఫామ్ అయి ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ఎన్ని ఎంటిటీస్ అనదర్ ఎంటిటీలో ఉన్న ఎంటిటీస్తో రిలేషన్ ఫామ్ అయినాయో స్పెసిఫై చేసే కాన్సెప్ట్స్ని ఏమంటాము అంటే మ్యాపింగ్ కార్డినాలిటీస్ అని అంటాం, లేదా కార్డినాలిటీ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టూడెంట్ అనే ఎంటిటీ ఉంది. స్టూడెంట్ అనే ఎంటిటీ అనేది ఓకే, ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అనే ఎంటిటీ ఉంది. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్ అనే ఎంటిటీ సెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అనదర్ కోర్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఏదైనా ఉంది. కంప్యూటర్ సైన్స్ కోర్స్తో ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయినారు? అందరూ జాయిన్ కారు కదా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మెంబర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులోకి జాయిన్ అయినారు. కాబట్టి ఆ విధంగా ఒక రేషియో ఫామ్లో అనదర్ ఎంటిటీ సెట్లో ఉన్న ఎంటిటీస్తో సమ్ రేషియోలో రిలేషన్షిప్ ఫామ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే మ్యాపింగ్ కార్డినాలిటీస్ లేదా కార్డినాలిటీ రేషియో అని అంటాం. ఓకే, కాబట్టి మరి మ్యాపింగ్ కార్డినాలిటీస్ ఆర్ మోస్ట్ యూజ్ఫుల్ డిస్క్రైబింగ్ బైనరీ రిలేషన్షిప్ సెట్. ఓకే, ఆల్దో దే కెన్ కాంట్రిబ్యూట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ రిలేషన్షిప్ సెట్ ఇన్వాల్వ్ మోర్ దెన్ వన్ ఎంటిటీ సెట్. మరి ఎంటిటీ సెట్స్ని మనము లేదా మ్యాపింగ్ కార్డినాలిటీస్ని మనం క్లాసిఫికేషన్ చేస్తే ఇక్కడ మెయిన్ 4 టైప్స్గా ఉన్నాయి. 4 టైప్స్ అంటే ఏమి? 1-to-1 మ్యాపింగ్ కార్డినాలిటీస్. ఓకే, అండ్ అనదర్ వన్ 1-to-many మ్యాపింగ్ కార్డినాలిటీస్, అండ్ అనదర్ వన్ many-to-many మ్యాపింగ్ కార్డినాలిటీస్, అండ్ అనదర్ వన్ many-to-many మ్యాపింగ్ కార్డినాలిటీస్. ఓకే, సో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ మ్యాపింగ్ కార్డినాలిటీస్ ఉన్నాయి. 4 టైప్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ 1-to-1. సో 1-to-1 మ్యాపింగ్ కార్డినాలిటీస్ మీన్స్ an entity in A
ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఎంటిటీ సెట్ తీసుకుంటే నెక్స్ట్ బి అనే ఎంటిటీ సెట్ 2 ఎంటిటీ సెట్స్ తీసుకున్నప్పుడు 2 ఎంటిటీ సెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ అనేది ఒక ఎంటిటీ సెట్, బి అనేది అనదర్ ఎంటిటీ సెట్. కాబట్టి ఏ అనే ఎంటిటీ సెట్స్లో అట్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ an entity in A is associated with at most one entity in B. అంటే ఏ అనే ఎంటిటీ సెట్లో ఉన్న ఎంటిటీస్ ఓన్లీ వన్ ఎంటిటీ, బి అనే ఎంటిటీ సెట్లో ఉన్న ఓన్లీ వన్ ఎంటిటీ సెట్తో మాత్రమే రిలేషన్షిప్ ఫామ్ అయితే ఆ టైప్ ఆఫ్ మ్యాపింగ్ కార్డినాలిటీ కన్స్ట్రైంట్స్ని ఏమంటామంటే 1-to-1 మ్యాపింగ్ కార్డినాలిటీస్ అని అంటాం. కాబట్టి మరి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాలేజ్ అని ఉంది. సో కాలేజ్ మీన్స్ ఇట్ ఈస్ వన్ ఎంటిటీ సెట్. కాలేజ్ ఇట్ ఈస్ ఎ వన్ ఎంటిటీ సెట్. ప్రిన్సిపల్ ఈజ్ అనదర్ ఎంటిటీ సెట్. కాలేజ్ వన్ ఎంటిటీ సెట్ అండ్ ప్రిన్సిపల్ ఈజ్ అనదర్ ఎంటిటీ సెట్. మరి ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్కి మరి ఓన్లీ ఒక్కరు మాత్రమే మెయిన్ ప్రిన్సిపల్ ఉంటారు. ఓకే ఓన్లీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్, నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నారు కదా. కాబట్టి మరి ఆ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఫామ్ అయితే ఓకే, ఆ టైప్ ఆఫ్ రిలేషన్ అంటే కాలేజ్ అనే ఓన్లీ వన్ ఎంటిటీ సెట్లో ఈ కాలేజ్ అనే ఎంటిటీ సెట్ ఓన్లీ ఒక ప్రిన్సిపల్ అనే ఎంటిటీ సెట్ మాత్రమే కనెక్ట్ అయితే దీన్ని మనం ఏమంటామంటే 1-to-1 మ్యాపింగ్ కార్డినాలిటీస్. మరి 1-to-many మ్యాపింగ్ కార్డినాలిటీస్. సో 1-to-many మ్యాపింగ్ కార్డినాలిటీస్ అంటే ఏమి? an entity in A is associated with the number of entities in B. సో ఏ అనే ఎంటిటీ సెట్లో ఉన్న ఎంటిటీస్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్తో బి అనే ఎంటిటీ సెట్లో రిలేషన్షిప్ ఫామ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే 1-to-many మ్యాపింగ్ కార్డినాలిటీస్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, an entity in A is associated with any number of entities in B. ఓకే, ఈ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మన రిలేషన్షిప్ బిట్వీన్ డిపార్ట్మెంట్ అండ్ ఫ్యాకల్టీ అని. డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ వన్ డిపార్ట్మెంట్, ఇట్ ఈజ్ ఏ వన్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ డిపార్ట్మెంట్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్, కంప్యూటర్ డిపార్ట్మెంట్. సో ఒక డిపార్ట్మెంట్ అని తీసుకుంటే ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్తో నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ డిపార్ట్మెంట్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకో, 10 మెంబర్స్ ఈ డిపార్ట్మెంట్తో రిలేషన్షిప్ ఫామ్ అయి ఉంటారు. లేదా 5 మెంబర్స్ ఉన్నారనుకో, 5 మెంబర్స్ ఈ డిపార్ట్మెంట్తో రిలేషన్షిప్ ఫామ్ అయి ఉంటారు. లేదా 3 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ ఈ డిపార్ట్మెంట్తో రిలేషన్షిప్ ఫామ్ అయి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ మీన్స్ మెనీ. కాబట్టి ఇక్కడ మెనీ అంటే మనం ఇక్కడ లెటర్ ఎం అనే లెటర్తో ఐడెంటిఫై చేసినాము. ఓకే, మరి ఇక్కడ డిపార్ట్మెంట్ 1-to-many కాబట్టి 1 అని మనం ఇక్కడ ఐడెంటిఫై చేసినాం. 1-to-many, డిపార్ట్మెంట్ 1, ఫ్యాకల్టీస్ ఆర్ మెనీ. సో దీస్ టైప్స్ ఆఫ్ మ్యాపింగ్ కార్డినాలిటీస్ ఈస్ కాల్డ్ 1-to-many మ్యాపింగ్ కార్డినాలిటీస్. అండ్ థర్డ్ వన్, many-to-one mapping cardinalities. So many-to-one mapping cardinalities means the quite opposite 1-to-many. So 1-to-many ki the opposite ఏమి number of entities in A. కాబట్టి ఇప్పుడు an entity A is associated with at most one entity in B. ఓకే, సో ఇక్కడ చూడండి మరి many-to-one అంటే ఏమి? సో ఫ్యాకల్టీస్ ఆర్ మెనీ అండ్ కోర్స్ ఈజ్ 1. ఓకే, యాక్చువల్గా ఈ డయాగ్రామ్లో మీరు తీసుకుంటే many-to-one కాబట్టి ఫ్యాకల్టీ అనే సింబల్ ఇక్కడ వస్తుంది, కోర్స్ అనే సింబల్ ఇక్కడే వస్తుంది. ఇంకా ఆపోజిట్ ఉంది ఈ డయాగ్రామ్ తీసుకుంటే ఫ్యాకల్టీ అనేది ఇక్కడ కోర్స్ ప్లేస్లో రాసుకోవాలా, కోర్స్ అనే ఈ వర్డ్ని ఇక్కడ రాసుకోవాలి ఫ్యాకల్టీ ప్లేస్లో. ఓకే, ఇక్కడ రాంగ్ ఉంది, ఈ డయాగ్రామ్లో రాంగ్ ఉంది. కాబట్టి మరి ఈ విధంగా ఓకే, ఫ్యాకల్టీస్ ఆర్ మెనీ ఫ్యాకల్టీస్ ఆర్ టీచర్స్ టు ఓన్లీ వన్ కోర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ అనే కోర్స్ ఉంది, బీఎస్సీ అనే కోర్సులో మెనీ ఫ్యాకల్టీ మెంబర్స్ టీచ్ చేస్తుండొచ్చు. లేదా బిఏ అనే కోర్స్ ఉంది, బిఏ అనే కోర్సులో మెనీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ టీచ్.
Okay, so E type of relationship is called many to one mapping. And another one, many to many mapping. So many to many mapping means it is a one type of mapping cardinalities. So all entities are relations with another entity sets. For example, ఇప్పుడు చూడండి, entities in A and B are associated with any number of entities from each other. కస్టమర్ అండ్ అకౌంట్స్ అని ఉంది. కస్టమర్ అకౌంట్స్ కంటే ఇక్కడ ఇంకొక అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ ఓపెన్డ్, నెంబర్ ఆఫ్ అకౌంట్స్, డిపాజిట్స్. ఓకే, మన బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కస్టమర్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ అకౌంట్ ప్లేస్లో మన ప్రోడక్ట్ అని రాసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కూడా మెనీ టు మెనీ కాబట్టి ఇక్కడ మెనీ. ఓకే, మెనీ టు మెనీ, ఇక్కడ ఎం సింబల్ వస్తుంది, మెనీ టు మెనీ. ఓకే, కాబట్టి ఇక్కడ కస్టమర్ ప్రోడక్ట్ అని తీసుకుంటే అకౌంట్ కంటే కస్టమర్ ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్ అంటే కస్టమర్ ఏ ప్రోడక్ట్ అయినా, ప్రోడక్ట్ అంటే ఏమి, సోపు, పేస్ట్, సో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో ఏ కస్టమరు ఏ ప్రోడక్ట్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు. సో ఆ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ని మనం ఏమంటామంటే మెనీ టు మెనీ మ్యాపింగ్ కార్డినాలిటీస్. బట్ మ్యాపింగ్ కార్డినాలిటీస్ అంటే ఏమంటే, మ్యాపింగ్ కార్డినాలిటీస్ మీన్స్ ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెస్ ద నెంబర్ ఆఫ్ entities to which another entity can be associated via relationship set. సో ఒక రిలేషన్షిప్స్ని ఎక్స్ప్రెస్ చేసే ఎంత రేషియోలో రిలేషన్షిప్ ఫామ్ అయిందో ఎక్స్ప్రెస్ చేసేదాన్ని మ్యాపింగ్ కార్డినాలిటీస్ అంటాము, లేదా కార్డినాలిటీ రేషియో అని కూడా అంటాం. మరి 4 టైప్స్, 1 to 1, తర్వాత 1 to many, తర్వాత many to 1, తర్వాత many to many. ఓకే, మరి ఇంకా సమ్ మోర్ అబౌట్ ఎంటిటీస్ అండ్ రిలేషన్షిప్స్ గురించి ఇంకా తెలుసుకుంటే, రికర్సివ్ రిలేషన్షిప్ అంటే, మరి రికర్సివ్ రిలేషన్షిప్స్ అంటే ఏమంటే, వెన్ ద సేమ్ ఎంటిటీ టైప్ పార్టిసిపేట్స్ మోర్ దెన్ వన్స్ ఇన్ రిలేషన్షిప్ టైప్ ఇన్ డిఫరెంట్ రోల్స్, దట్ ఈస్ కాల్డ్ రికర్సివ్ రిలేషన్. సో రికర్సివ్ రిలేషన్ అంటే ఏమి, some entity type participants more than once in relation. So relationship లో more than once పార్టిసిపేట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే రికర్సివ్ రిలేషన్స్ అని అంటాం. కాబట్టి రికర్సివ్ రిలేషన్ అంటే when the same entity type participates more than once in a relationship type in different roles, not same role, different roles, the relationship types are called recursive relationship. And next one, participation constraints. So participation constraints specify whether existence any entity depends on being related to another entity via relations. So for example, ఇప్పుడు ఏదైనా ఒక క్లాస్ ఉంది, ఓకే, ఎంఈసిఎస్ క్లాస్, ఎంపీసిఎస్ క్లాస్. సో ఎంపీసిఎస్ క్లాస్ అన్నప్పుడు ఎంఈసిఎస్ క్లాస్ అన్నప్పుడు ఏదైనా ఎంపీసిఎస్ క్లాస్ తీసుకుంటే లేదా ఎంఈసిఎస్ క్లాస్ తీసుకుంటే, ఎంపీసిఎస్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ ఎన్సీసీ అనే ఒక ప్రోగ్రామ్, ఎన్సీసీ అనే ఒక ఈవెంట్, ఎన్సీసీలోకి ఎంతమంది జాయిన్ అవుతారు అని ఒక సర్క్యులర్ ఏదైనా పంపించినారనుకో. సో సెకండ్ బీఎస్సీ నుంచి లేదా ఫైనల్ బీఎస్సీ నుంచి ఎంతమంది బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్స్ ఎన్సీసీ జాయిన్ కావాలనుకుంటున్నారు అని ఒక సర్క్యులర్ పంపించినప్పుడు, ఎన్సీసీలోకి ఒక 10 మెంబర్స్, ఒక 100 మెంబర్స్లో 10 మెంబర్స్ మాత్రమే ఒక ఎన్సీసీ మేము జాయిన్ అవుతాము అని వాళ్ళ నేమ్స్ ఇచ్చినారనుకో. సో దాన్ని ఏమంటామంటే పార్షియల్ పార్టిసిపేషన్. పార్షియల్ అంటే తక్కువ, అందరూ 100 మెంబర్స్ ఎన్సీసీలో జాయిన్ కావడం లేదు. ఓకే, ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే ఎన్సీసీలో జాయిన్ అవుతున్నారు, రిమైనింగ్ మెంబర్స్ జాయిన్ కావడం లేదు. కాబట్టి కొంతమంది మాత్రమే ఎన్సీసీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి దట్ ఈజ్ పార్షియల్ పార్టిసిపేషన్ కన్స్ట్రైంట్స్. లేదా 100 మెంబర్స్ ఎన్సీసీ గ్రూప్లో ఆ క్లాస్లో ఉన్న అందరూ ఎన్సీసీలో జాయిన్ అయినారు అనుకో, అప్పుడు అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే టోటల్ పార్టిసిపేషన్ కన్స్ట్రైంట్స్ అని అంటాం. కాబట్టి మరి అది ఎగ్జాంపుల్. కాబట్టి పార్టిసిపేషన్ కన్స్ట్రైంట్స్ అంటే ఏమి, పార్టిసిపేషన్ కన్స్ట్రైంట్స్ స్పెసిఫై వెదర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ ఎంటిటీ డిపెండ్స్ ఆన్ ఇట్స్ బీయింగ్ రిలేటెడ్ టు అనదర్ ఎంటిటీ. సో
existence of any entity means class, students class, and it's being related to another entity means it is NCC class via relationship. Okay, there are two types of participation constraints. They are called, one is total participation constraints and partial. Total means when all the entities from an entity set participate in relationship type, all entities. సో అందరూ పార్టిసిపేట్ చేస్తే అందరూ అనదర్ ఈవెంట్లోకి లేదా అందరూ ఏదైనా ఎన్సీసీ అనే ఎంటిటీ సెట్లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే టోటల్ పార్టిసిపేషన్ కన్స్ట్రైన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద పార్టిసిపేషన్ ఆఫ్ ఎంటిటీ set student in the relationship must opt is said to be total because every student enrolled must opted for course. Partial means when it is not necessary for all the entities. అందరూ ఎన్సీసీలో జాయిన్ కావాల్సిన లేదు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ కావచ్చు. దట్ ఈస్ పార్షియల్. ఓకే, entities from entity set participate join relationship, it is called partial participation. కాబట్టి ఇది పార్టిసిపేషన్ కన్స్ట్రైంట్స్ టైప్స్, టోటల్ పార్టిసిపేషన్ అండ్ పార్షియల్ పార్టిసిపేషన్. నెక్స్ట్ వీక్ ఎంటిటీ. సో వీక్ ఎంటిటీ మీన్స్ it is a one type of entity. Weak entity, strong entity, associative entity. So these are types of entities. These are types of entity sets. Okay, weak entity. So weak entity means if an entity does not depends on another entity, that is called weak entity. మరి weak entity అంటే ఏమి? For example, we have take two entity sets. One is parent entity set and another one is child entity set. So child entity set is a weak entity. Why we are calling weak entity means the child entity set always depends on parent entity. Okay, that's why child is a weak entity, parent is a strong entity. The parent does not depends on child's. Okay, that is called parent entity. If any entity does not depends on child, does not depends on another entity, that is called parent entity. If an entity depends on another entity, that is called weak entity. Another one is association entity. So entity types మరి ఇక్కడ చూస్తే entity types weak entity అంటే చూడండి, an entity type do not contain any key attributes and hence cannot be identified independently are called weak entity. Weak entity can be identified by uniquely only constraints some attributes consistent with the primary key attributes. Okay, అది. అండ్ అనదర్ వన్, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు, ఓనర్ అండ్ వర్కర్ ఎంటిటీ. సో ఓనర్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఎంటిటీ, వర్కర్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ వీక్ ఎంటిటీ. ఎందుకు? వర్కర్ మీన్స్ వర్కర్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఓనర్. ఓకే, కాబట్టి వర్కర్ ఈజ్ ఏ వీక్ ఎంటిటీ అండ్ ఓనర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఎంటిటీ. అండ్ నెక్స్ట్ వన్, some keys are existed in database environment. Keys are called, one is super key and another one candidate key and primary key. Okay, these are keys, these are main keys. Actually మన keys database environment లో keys అంటే means some constraints, some rules and conditions are called keys. So why are you using keys means when we want to create a good database in database environment, at the time supported some constraints, some rules. That rules or constraints are called keys. Okay, actually database environment లో keys మరి super key, primary key, foreign key, null key, not null key, unique key, okay, check key. సో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మనం అవన్నీ నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ 3 కీస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సూపర్ కీ అని ఉంది. సో సూపర్ కీ అంటే ఏమంటే ఇఫ్ ఎనీ ప్రైమరీ కీ ఫీచర్స్ అప్లై ఆన్ 2 or more కాలమ్స్, దట్ ఈస్ కాల్డ్ సూపర్ కీ.
మరి ప్రైమరీ కీ అంటే ఏమి? ప్రైమరీ ఇక్కడ సూపర్ కీని డిస్కస్ చేసుకునే దానికంటే ముందుగా మనం అంతకంటే ముందుగా ఏం తెలుసుకోవాలంటే ప్రైమరీ కీ అనేది తెలుసుకోవాలి. ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ అంటే ఏమి? ద ప్రైమరీ కీ ఈజ్ ఎ కీ. ద ప్రైమరీ కీ ఈజ్ ఎ కీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు రెడ్యూస్ ద డూప్లికేట్ వాల్యూస్, టు ఎలిమినేట్ ద డూప్లికేట్ వాల్యూస్, okay, to overcome the duplicate values in the column or in the row or in the table. That is called primary key. ప్రైమరీ కీ అంటే ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలంకి అప్లై చేసినట్లయితే కాలంలో రిపీటెడ్ వాల్యూస్ ఎంటర్ కావు, లేదా ఒక రోకి అప్లై చేసినట్లయితే ఆ రోలో రిపీటెడ్ వాల్యూస్ ఎంటర్ కావు, లేదా ఒక టేబుల్కి మనం ప్రైమరీ కీని అప్లై చేసినట్లయితే ఆ టేబుల్లో రిపీటెడ్ వాల్యూస్ ఎంటర్ కావు. సో అలాంటి రిపీటెడ్ వాల్యూస్, డూప్లికేటెడ్ వాల్యూస్ని అలౌ చేయకుండా ఉండే కీని మనం ఏమంటామంటే ప్రైమరీ కీ అని అంటాం. కాబట్టి ప్రైమరీ కీ ఆల్వేస్ స్టోర్స్ ఓన్లీ యూనిక్ వాల్యూస్. యూనిక్ వాల్యూస్. కాబట్టి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ అంటే ఏం చెప్పొచ్చు? ఒక టేబుల్, ఒక ఎంప్లాయ్ టేబుల్ తీసుకున్నాం. ఎంప్లాయ్ టేబుల్లో ఎంప్లాయ్ నెంబర్ అనే కాలము, ఎంప్లాయ్ నేమ్ అనే కాలము, తర్వాత బేసిక్ శాలరీ అనే కాలం ఉంది. సో అప్పుడు ఎంప్లాయ్ నెంబర్ అనే కాలంకి మనం ప్రైమరీ కీని అప్లై చేసినట్లయితే ఎంప్లాయ్ నెంబర్ ఎందుకు అప్లై చేయాలి? ఎంప్లాయ్ నెంబర్కి ప్రైమరీ కీని ఎందుకు అప్లై చేయాలంటే సో సేమ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఫస్ట్ రికార్డు వచ్చి 1000 లేదా 100 ఎంప్లాయ్ నెంబర్, ఓకే, ఎంప్లాయ్ నెంబర్ 101 అని ఉంది. సో అదే 101 ఎంప్లాయ్ నెంబర్ అనదర్ ఎంప్లాయ్ కూడా మనం అసైన్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు? ఎంప్లాయ్ నెంబర్ ఇట్ ఈస్ ఎ యూనిక్ నెంబర్. ఓకే, కాబట్టి ఎంప్లాయ్ నెంబర్స్ మరి యూనిక్గా ఉంటాయి కాబట్టి మనం ఎంప్లాయ్ నెంబర్ అనే కాలంకి ఏం చేస్తామంటే ప్రైమరీ కీని అప్లై చేస్తాం. సో ప్రైమరీ కీని అప్లై చేసినప్పుడు ఆ ఎంప్లాయ్ నెంబర్ అనే కాలంలో మరి ఏమి ఎంప్లాయ్ నెంబర్స్, రిపీటెడ్ నెంబర్స్ ఎంటర్ కావు. ఇప్పుడు 101, 102, 103, 104, 105 అని ఎంటర్ చేసినాం. మరి 101 అని ఎంటర్ చేసినాం అనుకో, అక్కడే తీసుకోదు. అక్కడ ఎందుకు? ఆ కాలం ఈజ్ ఏ ప్రైమరీ కీ కాలం. మరి 102 అని ఎంటర్ చేసినాం అనుకో రెండోసారి, అప్పుడు ఆ కాలం తీసుకోదు. కాబట్టి అట్లా రిపీటెడ్ వాల్యూస్ని ఎలిమినేట్ చేయడానికి, ఓవర్కమ్ చేయడానికి సపోర్ట్ చేసే కీ ఏదంటే ప్రైమరీ కీ. కాబట్టి ప్రైమరీ కీ ఈజ్ ఎ కీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు రెడ్యూస్ ద డూప్లికేటెడ్ వాల్యూస్, టు ఓవర్కమ్ ద డూప్లికేటెడ్ వాల్యూస్ ఇన్ ద టేబుల్ ఆర్ ఇన్ ద కాలం ఆర్ ఇన్ ద రో. దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ కీ. ఓకే, మరి ప్రైమరీ కీనికి మనము ప్రైమరీ కీని ఏమంటామంటే ఇట్ ఈజ్ ఎ పేరెంట్ కీ అంటాము. మరి దీనికి కరస్పాండెంట్గా కంపల్సరీగా ఉండే కీ అనదర్ కీ ఏదంటే క్యాండిడేట్ కీ అంటారు. సో ద క్యాండిడేట్ కీ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫారెన్ కీ అని కూడా అంటారు. ఫారెన్ కీ. సో ఫారెన్ కీ అంటే ఏమి? ఈ ప్రైమరీ కీ ఇది ఒక టేబుల్ని అనదర్ టేబుల్ని మనం జాయిన్ చేయాలనుకున్నప్పుడు లేదా కనెక్ట్ చేయాలని, ఒక ఎంప్లాయ్ టేబుల్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ నెంబర్ని, ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ నెంబర్ అనే కాలంతో 2 టేబుల్స్ ఉన్నాయి. 2 టేబుల్స్ అంటే ఏమి? 2 టేబుల్స్ ఎంప్లాయ్ అనే టేబుల్లో ఎంప్లాయ్ నెంబరు, ఎంప్లాయ్ నేము అండ్ అనదర్ వన్ బేసిక్ శాలరీ ఉంది. డిపార్ట్మెంట్ అనే టేబుల్లో ఎంప్లాయ్ నెంబరు, డిపార్ట్మెంట్ నేము, లొకేషన్ అనే కాలం ఉంది. ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్ అనే కాలం బోత్ టేబుల్స్లో ఉంది. ఎంప్లాయ్ అనే టేబుల్లోనే ఎంప్లాయ్ నెంబర్ అనే కాలం ఉంది, డిపార్ట్మెంట్ అనే టేబుల్లోనే ఎంప్లాయ్ నెంబర్ అనే కాలం ఉంది. కాబట్టి మరి ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ నెంబర్ అనే ప్రైమరీ కీ కాలంని డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ నెంబర్ అనే కాలంతో మనము జాయిన్ చేయాలనుకుంటే లేదా లింక్ చేయాలనుకుంటే మనకు అలాంటప్పుడు సపోర్ట్ చేసే కీ ఏదంటే క్యాండిడేట్ కీ. క్యాండిడేట్ కీని ఇంకా ఏమంటామంటే ఫారెన్ కీ అని కూడా అంటాం. ఫారెన్ కీ. ఓకే, లేదా ఇక్కడ మనం క్యాండిడేట్ కీ, ఓకే, క్యాండిడేట్ కీ క్యాండిడేట్ కీ అంటే ఇది వేరు. సో క్యాండిడేట్ కీ అంటే ఏమంటే ఇఫ్ ద ప్రైమరీ కీ ఫీచర్స్ అప్లై 2 or more అట్రిబ్యూట్స్ దట్ ఈస్ కాల్డ్ క్యాండిడేట్ కీ. ఇంకొక కీ ఉంది, ఏమి? ఫారెన్ కీ అంటాము లేదా రెఫరెన్స్ కీ అంటాము. మరి రెఫరెన్స్ కీ, ఫారెన్ కీ ఎందుకంటే ఇక్కడ ప్రైమరీ కీని మనం పేరెంట్ టేబుల్లో ఎంప్లాయ్ అనే పేరెంట్ టేబుల్లో డిక్లేర్ చేస్తాము. మరి ఫారెన్ కీ లేదా రెఫరెన్స్ కీని డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయ్ నెంబర్తో లింకప్ చేస్తాం.
అది ఎట్లా అనేది మనకి ప్రీవియస్ క్లాసెస్లో అర్థమవుతుంది. క్యాండిడేట్ కీ అనేది కూడా ఇట్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ కీ. ఓకే, మనం క్యాండిడేట్ గ్రూప్ ఆఫ్ కాలమ్స్కి ప్రైమరీ కీ అప్లై చేయడం, దట్ ఈజ్ క్యాండిడేట్ కీ అంటాం. మరి సూపర్ కీ అంటప్పుడు సూపర్ కీ కూడా ఇక్కడ మనం ఏమి కలెక్టివ్, సూపర్ కీ ఈజ్ ఏ సెట్ ఆఫ్ దట్ టేకెన్ కలెక్టివ్లీ. ఇక్కడ చూడండి కస్టమర్ ఐడి ఉంది. ఓకే, ప్రైమరీ కీ కస్టమర్ ఐడి ఇట్ ఈజ్ ఏ కీ. తర్వాత మరి గ్రూప్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, సీ నేమ్ అండ్ కస్టమర్ ఐడి, మరి గ్రూప్ ఆఫ్ సీ నేమ్ అండ్ టెలిఫోన్ నెంబర్. సో ఈ విధంగా గ్రూప్ ఆఫ్ కాలమ్స్కి మనము కన్స్ట్రైంట్స్ అప్లై చేస్తే దాన్ని ఏమంటామంటే సూపర్ కీ అని అంటాం, సూపర్ కీ. ఓకే, చూడండి ఇప్పుడు కస్టమర్ ఐడి ఇట్ ఈజ్ ఏ సూపర్ కీ. ఎందుకు? సీ నేమ్ కస్టమర్ ఐడి ఇట్ ఈజ్ ఏ వన్ కీ, తర్వాత సీ నేమ్ అండ్ టెలిఫోన్ నెంబర్ ఇట్ ఈజ్ అనదర్ కీ. సో ఈ రెండింటిని ఈ 3 కాలమ్స్ని కంట్రోల్ చేసే కీ ఏదంటే కస్టమర్ ఐడి కీ. కాబట్టి కస్టమర్ ఐడి కీ ఈజ్ ఏ సూపర్ కీ. దీని గురించి మనకి ఇంకా క్లియర్గా నెక్స్ట్ క్లాసెస్లో అర్థమవుతాయి. మనకి ఎస్క్యూఎల్ అని ఒక చాప్టర్ వస్తుంది, అప్పుడు మనం ప్రాక్టికల్ క్వైరీస్ రాస్తాము, అప్పుడు క్లియర్గా దీని గురించి క్లియర్గా అర్థమవుతుంది. వాట్ ఆర్ ద సింబల్స్ జనరలీ ఎగ్జిస్టెడ్ ఇన్ ఏఆర్ డయాగ్రామ్? వాట్ ఆర్ ద సింబల్స్? సో వాట్ ఆర్ ద సింబల్స్ అంటే ఏమి? చూడండి మరి ఇక్కడ సింబల్స్ ఏమున్నాయి ఏఆర్ డయాగ్రామ్లో. సింబల్స్ వచ్చి ఏఆర్ డయాగ్రామ్, మనం ఏ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే సింబల్స్ అవసరం కదా. మరి ఎంటిటీ సింబల్ ఏదంటే ఇది రెక్టాంగిల్ సింబల్ ఎంటిటీ. ఓకే, వీక్ ఎంటిటీ అంటే ఏమి? వీక్ ఎంటిటీ సింబల్ వచ్చి ఇది వీక్ ఎంటిటీ. ఇది అట్రిబ్యూట్ సింబల్, ఇది మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ సింబల్. ఓకే, ఇది డిరైవ్డ్ అట్రిబ్యూట్ సింబల్. ఇట్ ఈజ్ ఎ కీ అట్రిబ్యూట్ సింబల్. ఓకే, it is composite attribute relationship, composite attributes, identifying relationship. It is a one-to-one relationship, it is one-to-many relations. Okay, it is a many-to-one relations, it is a many-to-many relations. It is a total participation. మన పార్టిసిపేషన్ కన్స్ట్రెంట్స్ ఉంది, టోటల్ పార్టిసిపేషన్ ఇట్లా థిక్ లైన్స్తో ఐడెంటిఫై చేస్తాము. పార్టిసిపేషన్ని ఇట్లా స్మాల్ లైన్స్తో డ్రా చేస్తాం, ఇట్లా స్మాల్ లైన్స్. ఇట్ ఈజ్ ఎ పార్షియల్ పార్టిసిపేషన్, ఇట్ ఈజ్ ఎ టోటల్ పార్టిసిపేషన్. ఓకే, సో దీస్ ఆర్ డయాగ్రామ్స్, దీస్ ఆర్ ఏఆర్ మోడల్ సింబల్స్. ఈ సింబల్స్ని బేస్ చేసుకుని డయాగ్రామ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాం, ఎంటిటీ, వీక్, ఇవన్నీ సింబల్స్. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరి మనము ఓకే నెక్స్ట్ అంటే ఏఆర్ డయాగ్రామ్లో కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి, ఆ డయాగ్రామ్స్ గురించి నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.